వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరి సభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెచ్సియు కంచగచ్చిబౌలిలో చెట్ల నరికివేయడంతో హెచ్సియు క్యాంపస్ లోకి వచ్చిన భారీ కొండ చిలువ. హెచ్సియులో రేవంత్ రెడ్డి సృష్టించిన అరాచకానికి 4వ జింక మృతి. హైదరాబాద్ ప్రోస్టేట్ మీటింగ్ కు పిలుపునిచ్చిన ఓవైసీ. మల్కాజ్గిరి సభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు సోదరులు, ఈరోజు మన పార్టీలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి వివిధ స్థాయిలో నాయకులు చేరుతున్న సందర్భంగా, అదేవిధంగా బీజేపీ నుండి కూడా చాలామంది సోదరులు చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మా సోదరుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడు మరి రాజశేఖర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ శంబిపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు, మరి మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకుంటూ బ్రహ్మాండంగా పనిచేస్తున్న సోదరుడు నందికంటి శ్రీధర్ గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు సోదరి శ్రీమతి సునీత రాము యాదవ్ గారు, అదేవిధంగా గౌరవనీయులైన సోదరి మన కార్పొరేటర్ శ్రీమతి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరి సబితా కిషోర్ గారు, మాజీ కార్పొరేటర్లు సోదరులు మన జగదీష్ గారు, ఇంకా హనుమంతరావు గారు, ఇంకా పేరు పేరున మన అన్న పరశురామ్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, ఈరోజు సూర్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీలో ఈరోజు చేరుతున్న సోదరులు హేమంత్ పటేల్ గారు, అరవింద్ గారు, బంటి గారు బీజేపీ నుండి, భూపాల్ సింగ్ గారు, అదేవిధంగా ఆసు గారు, బాలా గారు, సునందారావు గారు, పేరు పేరున వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ఆడబిడ్డలందరికీ, అన్నాదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ఈ ఎర్రటి ఎండలో కూడా వచ్చినందుకు మరి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సరిగ్గా 24 సంవత్సరాలు నిండి 25వ సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే 27 ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతా ఉన్నది. 24 ఏళ్ళు నిండి 25వ ఏటికి రావడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా వేరుపడ్డ ఈ 76 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి. కానీ ఏవి కూడా విజయవంతంగా నిలదొక్కున్న పరిస్థితి లేదు. 2 పార్టీలు, ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, ఈరోజు రెండవది తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల స్థాయికి ఎగరవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 24 ఏళ్ళ నుండి 25 ఏట అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే, 2 ఢిల్లీ పార్టీలు ఒకటే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే. వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. ఒకసారి ఆలోచించండి, ఎట్లున్నా తెలంగాణ ఎట్లయింది. మీరు మల్కాజ్గిరిలో అదేవిధంగా హైదరాబాదులో బ్రహ్మాండంగా
మీరు కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఆశీర్వాదం ఇచ్చినారు. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా మొత్తం సీట్లన్నీ కూడా కేసీఆర్ గారికే ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ ఓట్లేసి గెలిపించినారు. మనం 16 సీట్లు హైదరాబాద్లో గెలుచుకున్నా దురదృష్టవశాత్తు మరి జిల్లాలలో ఏదైతే వీళ్ళు అత్యాశ పెట్టినారో కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానని, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవ్వరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, బాధపడతా ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతుల్లో ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది, వాళ్ళదైతుంది. రెండోసారి కూడా వాళ్ళ చేతుల్నే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు, బాగా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ మల్కాజ్గిరిలో అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు. చివరికి ఒక రోజు నేను అడిగిన రాజశేఖర్ని, ఎందుకే పోయి మోరీలో కూర్చున్నావు అంటే, ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పూడిక తీయమంటే తీస్తలేరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి, అందుకే నిరసన చెప్పడానికి మోరీలో దిగి కూర్చున్నా అని చెప్పిండు. మొన్న మధ్యన ఒక దగ్గర శ్మశాన వాటికను కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్లో చెత్త కుప్పం మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇవాళ మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్ళని గెలిపించుకుంటే తులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ కూడా రాదు ఆఖరికి. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు కర్రుగాల్చి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్లకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీ వాళ్ళకు ఉండదు. కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి, కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో ఢిల్లీ పార్టీ వాళ్ళకో ఉంటుందా? మీరు ఆలోచన చేయాలి. అందుకే ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజతోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. మా ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరూ కూడా కదిలి వచ్చి ఆశీర్వదించాలి. మరి ఈరోజు పార్టీలో చేరుతున్న హేమంత్, అదేవిధంగా వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఏఐఎంఐఎం చీఫ్ అసాదుద్దీన్ వైవైసీ నిరసనకు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ దరుస్సలంలో ఈ నెల 19న రాత్రి 7 నుండి 10 గంటల వరకు ప్రోస్టేట్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఏపీ, టీజీకి చెందిన ముస్లిం సంస్థలు, లా బోర్డు సభ్యులు పాల్గొంటారని పేర్కొన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు కలిగే నష్టాన్ని ప్రజలకు నేతలు వివరిస్తారని చెప్పారు. हैदराबाद दारुसलाम में 19 अप्रैल के दिन शाम में 7 बजे से 10 बजे तक ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से वक्फ अमेंडमेंट बिल 2025 के खिलाफ एक प्रोटेस्ट मीटिंग, पब्लिक मीटिंग रखी जा रही है और जिसकी सदारत ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के सदर मौलाना खालिद सैफुल्लाह रहमानी साहब करेंगे। और इस प्रोटेस्ट पब्लिक मीटिंग में जो ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से की जा रही है उसमें तेलंगाना और आंध्र प्रदेश के मुस्लिम पर्सनल लॉ बोर्ड के मेंबर्स, तेलंगाना और आंध्र प्रदेश के बड़े बड़े मुस्लिम ऑर्गेनाइजेशंस जिसमें जमीयतुल उलमा भी है, जमात इस्लामी भी है और मशाइखीन इस प्रोटेस्ट पब्लिक मीटिंग में हिस्सा लेंगे। उलमा इकराम,
इस पब्लिक मीटिंग में हिस्सा भी लेंगे और अपनी स्पीचेस और अपने खिताबात के ज़रिए आवाम को बताएंगे कैसा ये वक्फ अमेंडमेंट बिल वक्फ के मफाद में नहीं है। और साथ ही साथ हमारी ये कोशिश भी है कि जो पार्लियामेंट वक्फ कमेटी के मेंबर्स हैं हम उनसे भी बात कर रहे हैं और अगर उनका शेड्यूल परमिट करता है तो वो भी आकर 19 अप्रैल के दिन 19 अप्रैल के दिन जो ये पब्लिक मीटिंग होने जा रही है उसमें हिस्सा लेंगे। 19 अप्रैल के दिन मगरिब की नमाज बाजमात दारुस्सलाम के ग्राउंड में अदा की जाएगी। उस जमात उस नमाज अमेंडमेंट बिल ना ही ये मुसलमानों के मुफाद में है। हो चिराग पासवान हो, जयंत चौधरी हो, मांझी साहब हो या फिर कुमारस्वामी हो, तो इनकी सपोर्ट से बीजेपी ने एक काले कानून को बनाया है और ये इस बात को बताता है कि मुसलमानों पर बीजेपी उनको शक की निगाहों से देखती है और इसलिए देखती है क्योंकि हिंदू धर्म के एंडोमेंट बोर्ड में, जैन धर्म के एंडोमेंट बोर्ड में, सिख धर्म के एंडोमेंट बोर्ड में यहाँ पर सिर्फ उन्हीं के मजहब का मानने वाला उसका मेंबर। इन धर्म के बोर्डों में लिमिटेशन एक्ट बाय यूसेज वो उस धर्म की प्रॉपर्टी बन सकती है और इन धर्म के बोर्डों में दूसरे धर्म के मानने वाला भी उनको अपनी प्रॉपर्टी दे सकता है। ये तमाम चीजें इस अमेंडमेंट बिल के जरिए नरेंद्र मोदी की सरकार ने मुसलमानों के इस धर्म के बोर्ड से छीन ली है। हम हमारे इस देश के हिंदू भाइयों को ये बताना चाहेंगे, सिख भाइयों को बताना चाहेंगे और हमारे जैन भाइयों को बताना चाहेंगे कि जब आप अपने धर्म के बोर्ड में सिर्फ अपने ही धर्म के मानने वालों को मेंबर बना सकते हैं और दूसरे धर्म का नहीं बन सकता है, तो कैसे मुस्लिम धर्म का ये वक्फ बोर्ड, जो एक प्योर रिलीजियस इंस्टीट्यूशन है वक्फ बोर्ड, उसमें कैसे मोदी सरकार दूसरे धर्म के लोगों को मैंडेटरी 2 लोगों को बनाने का एक प्रोविजन रखती है। और जब आपके पास लिमिटेशन एक्ट अप्लाई नहीं होता है, जिसके जरिए से अगर हिंदू एंडोमेंट बोर्ड की प्रॉपर्टी पर, जैन धर्म की प्रॉपर्टी के ऊपर, गुरुद्वारा प्रबंधक कमेटी की प्रॉपर्टी के ऊपर अगर कोई नाजायज कब्जा करता है तो उसको आप कभी भी निकाल सकते हैं। वो मुस्लिम धर्म के एंडोमेंट बोर्ड पर लिमिटेशन एक्ट अप्लाई करके नरेंद्र मोदी की सरकार एंक्रोचर को मालिक बनाना चाह रही है एडवर्स पोजेशन की बुनियाद पर। और फिर आर्टिकल 26 के तहत हर रिलीजियस डिनोमिनेशन को
अपने रिलीजियस चैरिटेबल ऑर्गेनाइजेशन बनाने का इख्तियार मिलता है, उसको एडमिनिस्टर करने का इख्तियार मिलता है और मूवेबल और इमूवेबल प्रॉपर्टीज को हासिल करने का इख्तियार मिलता है। ये मुसलमानों से छीना जा रहा है और आपको मैं बार बार समझा रहा हूं कि इस मुस्लिम धर्म के इस बोर्ड में जो अमेंडमेंट्स नरेंद्र मोदी की सरकार ने और चंद्रबाबू नायडू, नीतीश कुमार, चिराग पासवान, जयंत चौधरी, मांझी साहब ने और कुमारस्वामी ने किया है, उसमें सेक्शन 3D आप पढ़िए। सेक्शन 3D को जब पार्लियामेंट में ये बिल डिबेट हो रहा था, उसको बुज़दिली से अमेंडमेंट को पेश किया गया और अमेंडमेंट क्या बोलता है कि जो भी मस्जिद, दरगाह, खानखा, आशुरखाने, इमाम बाड़े लॉजिकल रहेंगे। 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి 16 నెలల నుండి తాళం వేసి బంధించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా తాళాలు తీయకపోతే మేం తీస్తాం అని అన్నారు డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ విధానం మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూనే ఉంది. ఒక విషయం కాదు, పలు సందర్భాలలో నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనువనుగున అడుగడుగున అవమానిస్తూ ఉంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంబేద్కర్ అంటే అంత అలుసా? అంబేద్కరే లేకుంటే అసలు ఈ రాష్ట్రం వచ్చేదా? అంబేద్కరే లేకుంటే అసలు ఎమ్మెల్యే, ఎంపీ, ఈ ముఖ్యమంత్రి సీట్లో మీరు కూర్చుండే వాళ్ళ? ఒక్కసారి ఆలోచన చేయాలి. రాజకీయ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు అని చెప్పుకుంటున్నటువంటి సోకాలు లీడర్లందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీల కోసమే అని మాట్లాడద్దు. ఎస్సీ ఎస్టీల నాయకుడు అని మాట్లాడద్దు. అవగాహన ఉన్నవాడు, రాజకీయ సోయున్నవాడు, రాజ్యాంగం తెలిసినవాడు ఎవరు కూడా అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలని మాట్లాడు. ఇలా అంబేద్కర్ లేకుంటే ఈ రాజకీయ వ్యవస్థ లేదు, అంబేద్కర్ లేకుంటే ఈ పార్లమెంటరీ వ్యవస్థ లేదు, అంబేద్కర్ లేకుంటే ఈ పరిపాలన వ్యవస్థనే లేదు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సమసమాజ స్థాపన కోసం, ఈ దేశ వ్యవస్థ కోసం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, ఈ దేశ పార్లమెంటరీ వ్యవస్థ కోసం, ఈ దేశం మిగిలిన దేశాలకు మార్గదర్శకంగా ఉండాలనేసి అనేక దేశాలు తిరిగి అధ్యయనం చేసి ఈ దేశం యొక్క అన్యూన్యతని పెంచడానికి, ఔన్నత్యాన్ని పెంచడానికి, గౌరవాన్ని పెంచడానికి ఈ భారత రాజ్యాంగాన్ని రాసి మన చేతులు పెట్టిపోయింది. ఇలా మనం ఏం చేస్తున్నాం? కులాలను అంటగట్టి ఇలా అవమానించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఎంత సిగ్గుచేటు! ఇలా వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ దాకా ఇలా అందరూ పార్లమెంటరీ వ్యవస్థలో కూర్చుంటున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి కాదా? ఆయన ఇచ్చినటువంటి భిక్ష కాదా మనందరికీ? ఇలా ఎందుకు అంబేద్కర్ గారి మీద ఎందుకు అంత వివక్ష? జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషించి నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు. ఒకే ఇంట్లో యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు అన్నదమ్ములు క్రికెటర్లుగా ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి? మంత్రి పదవిపై తన అసహనాన్ని బహిర్గతపరిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి ఎంపీ సీటు గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటం లాగా కాదు, బాధ్యతగా వ్యవహరిస్తా. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, కెపాసిటీని బట్టి వస్తుంది. 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? మహబూబ్ నగర్, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో ముఖ్యమంత్రికి, మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే ఎంపీలను గెలిపించలేదు. ఒక ఎమ్మెల్యేగా నేను భువనగిరి ఎంపీని గెలిపించా. నా మంత్రి పదవి విషయంలో జానారెడ్డి, కొందరు దుర్మార్గులు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకుని ఉంటాడే తప్ప అడుక్కునే పొజిషన్ లో ఉండడు అని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులంతా ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారులను పక్కన పెట్టాలి, పైరవికారులను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారుణం కూడా దానం ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అవినీతిమయం చేసి, లక్షల కోట్ల ఒక కుటుంబం దోసుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ఈ ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనకకు వచ్చిన. అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుందని పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటారు, కార్యకర్తలందరూ కోరుకుంటారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసిన. సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం, నేను పదవి అడుక్కునే పొజిషన్లో, నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్లు పోరాటం చేసి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని. నాకు ఒక కమిట్మెంట్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న, నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైపోలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. హెచ్సియు కంచగచ్చిబౌలిలో చెట్లు నరికివేయడంతో హెచ్సియు క్యాంపస్ లోపలికి వచ్చిన భారీ కొండ చిలువ. Today is the 11th of April 2025. We are at the University of Hyderabad campus, and you can see this is python that we see here, and Mr. Revant Reddy says that there is no biodiversity on campus. There are no snakes, there are no deers and all of that. It is around 11 o'clock in the night, and you can see a beautiful
python here. Now, the Congress party seems to be claiming that all of the videos that have been posted are AI generated videos. Now, you can see the date here. You can also see the coordinates because the video that is being taken is geotagged also. You can see the coordinates on the screen also. Now, how long? Because of the huge deforestation that is being done, these animals are coming onto the roads. Now, the Congress party has to realize now that they cannot fool people for long. And when their home is gone, where do you expect these animals to go? So it is utter shameful that this Congress government and this Congress party is totally killing these animals day by day. కుక్కలు తరుముతుంటే నీళ్లలో పడిపోయి జింక మృతి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ పోలీసులు, యూనివర్సిటీ సిబ్బంది ఫారెస్ట్ పోలీసులతో కలిసి నీళ్లలో ఉన్న జింకను బయటకు తీసిన విద్యార్థులు. చెట్లను కొట్టివేయటంతో ఆవాసాలు లేక బయటకు వస్తున్న వన్యప్రాణులు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరి సభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెచ్సియు కంచగచ్చిబౌలిలో చెట్ల నరికివేయడంతో హెచ్సియు క్యాంపస్ లోకి వచ్చిన భారీ కొండ చిలువ. హెచ్సియులో రేవంత్ రెడ్డి సృష్టించిన అరాచకానికి 4వ జింక మృతి. హైదరాబాద్ ప్రోస్టేట్ మీటింగ్ కు పిలుపునిచ్చిన ఓవైసీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.